హలో అండి. ఈ దివాళీకి వాడి పాడేసే టీ గ్లాసులతో మరొక దివాళీ డెకర్ ఐడియా అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ముందుగా ఇలా గ్లాసుని అయితే తీసుకొని మన ఫింగర్ ఎంతైతే ఉంటుందో ఆ ఫింగర్ అంత గ్యాప్స్ ఉంచుకొని ఇంకా మార్క్ చేసేసుకొని దాన్ని సిజర్తో అయితే ముందుగా ఇలా కట్ చేసేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు మనం ఎక్కడెక్కడైతే మార్క్స్ చేసుకున్నామో అక్కడక్కడ ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే సిజర్ ఎంతవరకు వెళ్తుందో అంతవరకు కట్ చేసుకోండి. పూర్తిగా చివరి వరకు కట్ చేసేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మొత్తం అన్ని గ్లాసులు మీరు ఎన్నైతే ఫ్లవర్స్ చేయాలనుకుంటున్నారో అన్ని గ్లాసులను అయితే సిద్ధం చేసుకోండి. నేను ఇక్కడైతే 6 ఫ్లవర్స్ అయితే చేస్తున్నాను. అందుకోసం అని చెప్పేసి 6 గ్లాసెస్ అయితే ఇలా కట్ చేసేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు వీటిని ఏంటి అంటే ఇలా ఏవైతే కట్ చేసుకున్నామో వాటిని ఇలా వంచేసుకుంటే మీకు ఆల్రెడీ కొంచెం ఫ్లవర్ షేప్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇలా కొంచెం ఆడి చేస్తే మనకి ఫ్లవర్ అనేది కిందకి అలా వంగినట్టు ఉంటుంది. ఇప్పుడు దీన్ని అయితే కొంచెం ఆ ఫ్లవర్ షేప్ మరి కొంచెం వచ్చేలా చేయడం కోసం ఏంటి అంటే ఆ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఆ ఎడ్జెస్ని రెండు వైపుల నుంచి వి షేప్ టైప్ కింద కట్ చేసుకుంటున్నాను. చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, మీకు చూసినట్లయితే అర్థమవుతుంది. సో ఇలా కట్ చేసేసుకొని ఇంకా అన్ని ఫ్లవర్స్ని కూడా ఇలానే కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకొని అవన్నీ కూడా ఒక దగ్గర సిద్ధం చేసేసుకొని ఉంచుకోండి. చూడండి ఇలా చేసుకున్న తర్వాత ఏంటి అంటే మీ దగ్గర ఏమైనా వాటర్ కలర్స్ కానీ పెయింట్స్ కానీ ఇలాంటివి అవైలబుల్ ఉంటే వాటికి అప్లై చేయండి. లేదు అంటే నా దగ్గర అయితే నెయిల్ పాలిష్ అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా ఉంది. సో నెయిల్ పాలిష్ నేను ఇలా దీనికి అప్లై చేస్తున్నాను అనమాట. ఇలా కోటింగ్లా వేసుకుంటున్నాను. సో ఇలా మీ దగ్గర ఎన్ని కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయో మీరు ఎన్ని ఫ్లవర్స్ అయితే చేయాలనుకుంటున్నారో అన్నింటికి కూడా ఇలా అప్లై చేసేసుకోండి. చూడడానికి చాలా బాగా అందంగా కనిపిస్తుంది అనమాట. సో ఇలా అన్ని ఫ్లవర్స్కి కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం షైనింగ్గా కనిపించడానికి నేను ఏం చేశానంటే నా దగ్గర సిల్వర్ కలర్ నెయిల్ పాలిష్ కూడా ఉందన్నమాట. సో ఆ సిల్వర్ కలర్ నెయిల్ పాలిష్తో ఆ చివర్లు ఏవైతే ఉన్నాయో వాటికి చూడండి వీడియోలో చూపిస్తున్నాను మీకు, అలా అప్లై చేసేసాను అనమాట. అన్నింటికి కూడా ఇలా అప్లై చేసేసిన తర్వాత ఇంకా మనం దీపాలు అయితే వీటి మధ్యలో ఫిక్స్ చేసేసుకొని వెలిగించేసుకుంటే చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. నిజంగా చాలా బాగుంది కదా, సింపుల్గా ఈజీగా అయిపోతుంది, పెద్ద ఖర్చు ఏమీ ఉండదు. సో మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. దీన్ని రంగోలీకి కూడా పెట్టేసి చూపిస్తున్నాను చూడండి. ఇది ఫ్లోర్కి అటాచ్ చేస్తాం కదా ఆ రంగోలీ అండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి.